అట్టపెట్టెలో 25 లక్షలు. అమ్మా. ఈ అట్టపెట్టెలు రవాణా చేయటం కోసం ఒక కాంట్రాక్ట్ మ్హూ. 400 కోట్లు. దాన్ని కూడా డబ్బులు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. మ్. ఏది కేసుకి 13 రూపాయలు ఉన్నది, మరి వీళ్ళకి డబ్బు, మరి ప్రభుత్వం డబ్బు దోచిపెట్టడం కోసం 34 చేశాడు. ఓ. సిగ్మా లాజిస్టిక్స్, నిఖిలానంద లాజిస్టిక్స్, అదే కారుమూరి సునీల్ ఆ. నిన్న కూడా ఏదో కేసు పడింది, కారుమూరి లాజిస్టిక్స్ అన్నమాట. అంటే కోస్తా ఆంధ్ర అంతా వీళ్ళకి ఇచ్చారు. నియోజకవర్గంలో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాంట్రాక్ట్ ఇచ్చారు, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి కాంట్రాక్ట్ అని. లేకపోతే అక్కడ విజయానంద రెడ్డి చిత్తూరు వైసీపీ అభ్యర్థికి నిఖిలానంద లాజిస్టిక్స్ అని, అంబటికి ఒక కాంట్రాక్ట్, అంబటి లాజిస్టిక్స్. అంటే ఈ కేసుల్లో ఇవాళ 30,000 మంది చనిపోయారు, ఒక 40 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, ఒక 45 లక్షల మంది లివర్ దెబ్బతింది. అది అసలు మద్యమే కాదు, అది విషం అమ్మారు వీళ్ళు. దాని మీద ల్యాబ్కి టెస్టులకు పంపిస్తే రఘురామకృష్ణరాజు అప్పుడు ల్యాబ్ రిపోర్ట్లే చెప్పాయి, అసలు వీళ్ళు చేసింది ఇథైల్ ఆల్కహాల్తో కాదు మద్యం, వీళ్ళు మిథైల్ ఆల్కహాల్తో చేశారు, రసాయనాలు కలిపారు, అందుకే కిడ్నీస్ లివర్ దెబ్బతింది, వాళ్ళు చనిపోయారు అని. ఇవాళ ల్యాబ్ పరీక్షలు బయటకు వచ్చిన దీంట్లో మొత్తం డబ్బు రికవరీ చేయాలి, అవును, వీళ్ళు కొన్న భూములన్నీ జప్తు చేయాలి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ స్తంభింపజేయాలి, వీళ్ళు విదేశాలకు పంపించిన డబ్బు మనీ లాండరింగ్ వెనక్కి రప్పించాలి, ఒక వెల్ఫేర్ ఫండ్ పెట్టాలి, అవును, బాధితుల సంక్షేమ నిధి, జగన్ బాధితుల సంక్షేమ నిధి అని పెట్టి ఇవాళ బాధితుల సంక్షేమం కోసం ఈ భూములు, ఈ డబ్బు వినియోగిస్తేనే వాళ్ళ ఆత్మలకి శాంతి.